ఫ్లైట్లోని ఆల్రెడీ చూసేసాం, హెలికాప్టర్లో వెళ్ళి ఇప్పుడు మొత్తం హైకింగ్ చేసుకొని 68 కిలోమీటర్లు చిన్న రివర్లోని, ఇదిగోండి ఆ బోట్లో, ఆ చిన్న బోట్లో అందరం వెళ్ళాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొన్ని దగ్గర రివర్లో నీళ్లు ఉండవు, అప్పుడు మనం దిగి బోట్ తోయాలి. ఈ అడ్వెంచర్ అయితే చేస్తున్నాం. నాకు చెప్తున్నాడు పుష్ చేయమని దొంగ. చూడండి గైస్, ఈ ర్యాపిడ్స్లో చల్లాలి ఇప్పుడు. ఏం అడ్వెంచర్ రా నాయన, తప్పించుకోవడం అలా తోయాలి. మార్నింగ్ గైస్, మన లగ్జరీ లాడ్జ్ నుంచి మనం హెలికాప్టర్లో మొత్తం ఏంజల్ ఫాల్స్ చూసాము. ఏంజల్ ఫాల్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ సైట్స్, ఎందుకంటే 1 కిలోమీటర్ పొడవు ఉండే ఏంజల్ ఫాల్స్ ఆ అద్భుతం. ఈ నది ప్రవాహం శబ్దం దగ్గర అందులోని 190 సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదిగోండి వివా వెనుజువేలా, మన వెనుజువేలా టీషర్ట్తోని. సో ఇవాళ పొద్దున్న ఈ హోటల్ నుంచి అంటే ఫ్లైట్లో చూసేసాము, అంటే ఆకాశం నుంచి ఎలా ఉంటుందో చూసాము ప్యారలల్గా, కానీ బేస్ నుంచి ఎలా ఉంటుంది కిందకి వెళ్ళడానికి మనం ఇవాళ మార్నింగ్ పొద్దున్న 5కి బయలుదేరి చీకట్లో నది ఒడ్డుకెళ్ళి బోట్ తీసుకొని బోట్లోని 20 నిమిషాలు వెళ్ళి అక్కడి నుంచి 45 నిమిషాలు నడిచాం, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ లేపడం వల్ల బోట్ వెళ్దు. వాళ్ళేమో బోట్ ఎలాగో మొత్తానికి తక్కువ నీళ్ళు తోసుకొని తీసుకొచ్చారు. అక్కడి నుంచి మొత్తం 8.5 గంటలు ట్రావెల్ చేసి బేస్కి వచ్చాం. ఆ మొత్తం జర్నీ అయితే మీకు చూపిస్తాను. ఎంత కాంప్లికేటెడ్ జర్నీ అంటే ఏరా బాబు పోతామా అని. 8.5 గంటలు బోట్లో కూర్చోవడం ఓకే, బ్యాక్ రెస్ట్ లేకుండా అదోకే, కానీ మధ్యలో ఒక 50 సార్లు కిందకి దిగి రాళ్ళ మధ్యన అటకాయించినప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మగవాళ్ళందరూ ఆ బోట్ని అన్ని వైపులా తోసి, కొన్ని దగ్గరలో అయితే కరెంట్ తోసేస్తుంది కిందకి. ఆ తోసేస్తున్న కరెంట్ని కూడా తీసేసి, అంటే దానికి ఇప్పుడు మనకి ప్రవాహం ఇలా ఉన్నప్పుడు ఉధృతంగా దానికి బోట్ వెనక్కి తోయాలి కదా, ఆ వెనక్కి తోస్తూ చాలా కష్టపడి మొత్తానికి 8.5 గంటలు వచ్చాం. ఎందుకు వచ్చాం అన్నాక మళ్ళీ 2 గంటల హైక్ చేయించాడు. ఇంకా మన లాడ్జ్ నుంచి ఆ లోపలికి వెళ్ళడానికి 2 గంటల హైక్. ఆ 2 గంటల హైక్ మీకు మొత్తం చూపిస్తాను. అద్భుతం గైస్. అందులోని నాకు ప్రతిరోజు గాల్లోనే తేలుతున్నా. 190 దేశాలు చేయడం అంటే అద్వితీయం అనొచ్చా, ఎందుకంటే ఎంతో తక్కువ మంది ఉన్నారు. మీకు మళ్ళీ చెప్తే మీకు బోర్ అనిపించవచ్చు, కానీ నాకు ఈ మూమెంట్లో చెప్పాల్సిన అవసరం. ప్రపంచం మొత్తంలోని భారతదేశంలో పుట్టినోళ్ళు ఇద్దరు నేను 3వ అనుకుంటున్నాను, లేకపోతే 4వ మ్యాక్సిమం. 145-150 కోట్లలో 4 అవడం. ప్రపంచం మొత్తంలో కేవలం 277 మంది మాత్రమే ఉన్నారు 850 కోట్లలో, అందులో మనం ఒకళ్ళు. అంతేకాకుండా తెలుగులో నాకు తెలిసి తెలుగులో ఎవరు లేరు. ఎవరైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ ఎవరైనా ఉంటే మనం 2 అవుతాం. అయినా కూడా 13-15 కోట్లలోని 10 నుంచి 15 కోట్లు, ఎంత కరెక్ట్ జనాభా తెలియదు తెలుగు పాపులేషన్. 15 కోట్లు ఉంటుంది అనుకుంటాను ప్రపంచం అంతా. అందులో 2 అంటే నాకు తెలిసి ఫస్ట్ 2వడైనా కూడా నాకేం చింతలేదు. చాలా పెద్దది. తర్వాత ఏంటంటే లైఫ్ గోల్స్ ఉంటాయి అందరికీ. నా లైఫ్ గోల్స్ నేను బ్రతికొండగా, అమ్మ నాన్న బ్రతికొండగా, ఫ్యామిలీ అంతా బతికొండగా. ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు షారుఖ్ ఖాన్ నాకు గుర్తుంది, చాలా దగ్గర ఆయన వచ్చి ఫిల్మ్ఫేర్ వచ్చినప్పుడు మా అని పైకి చూపించేవాడు. వాళ్ళ అమ్మగారు లేరు కాబట్టి. సో మా అమ్మ నాన్న బ్రతికొండగానే నేను ఇంత పెద్ద అచీవ్మెంట్ వాళ్ళతో షేర్ చేసుకోగలిగినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. నాతో ఈ జర్నీలో ఉన్న అందరికీ, నా గుడ్ విషర్స్కి, నన్ను అభిమానించే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్కి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఇది నిజంగా అంకితం చేస్తాను. ఓన్లీ వాళ్ళకి. ఎందుకంటే నా ఎన్నో ఈ ప్రయాణంలోని యూట్యూబ్ జర్నీలో అనవసరమైన రాద్ధాంతాలు చేసి అబద్ధాలు సృష్టించి చేసినా కూడా ఎంతోమంది నాతో ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా శతకోటి ధన్యవాదాలు. సో ఇవాళైతే జర్నీ చూడండి. సో గైస్, మార్నింగ్ 4:30 అయింది. దట్టమైన అమెజాన్ అడవిలో మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్తున్నాం. సో ఏంజల్ ఫాల్స్ వచ్చే నది పేరు చూరాన్ రివర్, ఓకే. ఆ చూరున్ రివర్ ఇప్పుడు మనం వెళ్ళే రివర్ ఆ చురూన్ రివర్ని కలుస్తుంది. ఆ చురూన్ రివర్ మీద మనం ఏంజల్ ఫాల్స్ బేస్ వరకు వెళ్తున్నాం అన్నమాట. ఈ దట్టమైన అడవిలోని రోడ్డు లేదు. ఈ రోడ్డు ఎలా ఉంది చూడండి, కేవలం 2-3 కిలోమీటర్లు. కానీ అసలు మన 4x4 పెద్ద ట్రక్ అటు ఇటు ఊగుతుంది.
సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది, అడ్వెంచర్ స్టార్ట్ అయిపోయింది. చాలా ఎక్సైటెడ్ ఉంది. ఏరోప్లేన్లో చూసింది ఒక అద్భుతం. అయితే ఎవరైనా మిస్ అయి ఉంటే అది నా లేటెస్ట్ వీడియో, లేకపోతే వెనిజులా ప్లేలిస్ట్లో మీరు మొత్తం అంతా చూడొచ్చు. సో ఇదిగోండి, దట్టమైన అమెజాన్ జంగల్లో మనం నది దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. చూడండి గైస్, మార్నింగ్ 5కి బయలుదేరాం పార్క్ నేషనల్ కనేమా. ఇప్పుడు మనం ఫ్లైట్లోని ఆల్రెడీ చూసేసాం హెలికాప్టర్లో వెళ్ళి ఇప్పుడు మొత్తం హైకింగ్ చేసుకొని 68 కిలోమీటర్లు చిన్న రివర్లోని, ఇదిగోండి ఆ చిన్న బోట్లో అందరం వెళ్ళాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొన్ని దగ్గర రివర్లో నీళ్లు ఉండవు, అప్పుడు మనం దిగి బోట్ తోయాలి. ఈ అడ్వెంచర్ అయితే చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ బయలుదేరి ఫస్ట్ బస్సులోని వచ్చాము. 15 నిమిషాలు. చాలా బ్యాడ్ ఉంది, చాలా ఘోరంగా ఉంది కండిషను. ఇదిగోండి ఇప్పుడు 5కి బయలుదేరాం. ఇప్పుడు 5:25 అయింది. సో ఇంచుమించుగా 25 మినిట్స్ వచ్చాం ఈ బస్సులోని వాకు లాడ్జ్ నుంచి. ఇదిగోండి వెళ్ళిపోతున్నాం. ఇలాంటి అడ్వెంచర్ కాదు, సూపర్ అడ్వెంచరు. ఎందుకంటే మనం హెలికాప్టర్లోని గాలిలోంచి పై వరకు వెళ్ళి చూసి ఆ రివర్లో ల్యాండ్ అయ్యాం. మీరు ఆల్రెడీ ఆ వీడియో చూశారు. మిస్ అయింటే 195 అకాంప్లిష్మెంట్ భారతీయ జెండా పట్టుకొని అది తప్పకుండా చూడండి. ఇవన్నీ అందరం వెయిట్ చేస్తున్నాం. ఈ బోట్లో తోసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? 68 కిలోమీటర్లు వెళ్ళాలి ఈ బోట్లో. ఏంటో తర్వాత చాలా నడాలి. ఈ బోట్లో వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి అరగంట హైక్ చేసి ఇంకో బోట్ తీసుకొని పిచ్చ క్రేజీ అడ్వెంచర్. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు చెప్పినట్టు ఇందాక ఒక 2 నిమిషాల బ్యాక్ ఇక్కడైతే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు వెనిజులాలోని డ్రై సీజన్లో నీళ్ళు ఉండవు కాబట్టి చాలా దగ్గరలో నీళ్లు ఒక అడుగున్నర లోతు మాత్రం ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రతి దగ్గర కొన్ని దగ్గర ఉధృతంగా రివర్ ఫ్లో అవుతున్నా కూడా దానికి ఎగెన్స్ట్గా మనం వెళ్ళాలి. కాకపోతే మార్నింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ మౌంటైన్స్ మధ్యలోని. సౌత్ ఈస్ట్ వెనిజులాలో అమెజాన్ జంగిల్లోని చిన్న గ్రామాలు మీరు కనిపిస్తుంది కదా, దాటుకొని వెళ్తున్నాం, బోటు మీద వెళ్తున్నాం. సో మార్నింగ్ బళ్ళున తెల్లారుతుంది, సూర్యోదయం అవుతుంది. ఇది చూడండి, ఈ మొత్తం ఆరెంజిష్ వైబ్స్. చాలా చలిగా ఉంది, వాటర్ మొక్క మీద స్ప్లాష్ అవుతుంది, తులుతుంది. కానీ ఆ బ్యూటిఫుల్ జర్నీ మాట. మనం హెలికాప్టర్లోనైతే ఒక టోటల్ జర్నీ 3-4 అవర్స్లో చేసి వచ్చేసాం. ఈ అడ్వెంచర్ అయితే కొంచెం థ్రిల్లింగ్ ఉంది మాట. నేలాంటి అడ్వెంచర్లు నిజంగా ఏదో లగ్జరీ బోట్లో అవి వెళ్ళాం, కానీ ఆర్డినరీ బోట్లోని ఇలా ఈ మొత్తం రివర్ మీద వెళ్ళలేదు. సో ఎక్సైటింగ్. చాలా చలేస్తుంది, కాకపోతే మీకు సీనరీ మాత్రం చూడండి. నిన్న మీకు హెలికాప్టర్ వ్లాగ్ మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా చూడాలి. అది మనం చాలా టేబుల్ మౌంటైన్స్ మీద వెళ్ళాం. ఇక్కడ సీనరీ మొత్తం చూడండి, మొత్తం టేబుల్ మౌంటైన్స్ కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడ. చూడండి బోట్లోనే దిగిపోయాం. ఎందుకంటే ఇక్కడ అంతా ఇలాగ రగ్గడ్గా ఉంది కదా, అందుకని ఆ బోట్లో డ్రైవర్ వెళ్ళిపోతాడు. అయిపోతుందంట మనం నడిస్తే. సో ఇప్పుడు 40 నిమిషాలు ఈ జంగల్లో నడుస్తున్నాం. చూడండి 40 నిమిషాలు నడిచి మళ్ళీ అదే బోట్ తీసుకుంటాం. 40 నిమిషాల తర్వాత అక్కడి నుంచి ఇంకో 5 గంటలు. చూసారా ఏంజల్ ఫాల్స్ వెళ్ళాలంటే ఎంత కష్టం. మామూలుగా వేరే దేశం అయితే ఇది అవాయిడ్ చేసేవాడిని, హెలికాప్టర్లో చూసాను కదా ఇంకెందుకు లేదని. కానీ లాస్ట్ దేశం కాబట్టి ఇంత కష్టమైనా కూడా మీకు చూపించడానికి వెళ్తాను. నిజంగా నేనైతే చూశాను ప్లేన్లోని, మీరు ఆల్రెడీ ఆ వీడియో చూశారు. ఇప్పుడు హైక్ చేసుకొని వెళ్తాను అనమాట. ఇంచుమించుగా 4.5 కిలోమీటర్లు వెళ్ళాలంట, ఎందుకంటే రివర్ కండిషన్ అలా ఉంది అందుకు. సో ఇప్పుడైతే సన్ రైజ్ అయిపోయింది. లైట్ ఇంకా పూర్తిగా బ్రైట్ అవ్వలేదు, కానీ ఇదిగోండి టేబుల్ మౌంటైన్స్ మీకు చెప్పాను కదా మొత్తం సీనరీ. మనం అటువైపు చూస్తున్నది గయానా దేశం. ఓకే, మనం సౌత్ ఈస్ట్కి వచ్చాం కాబట్టి అది గయానా దేశం. చూడండి విలేజ్ చూసారు కదా, వీళ్ళకి బ్లాంకెట్స్ ఏమి ఉండవు ఫైర్తోని. సో ఫస్ట్ విలేజ్ దగ్గర ఆగాం. ఎంత బ్యూటిఫుల్ చూడండి. సో నేను రికార్డ్ చేసిన కాంటెంట్ చాలా విండీగా ఉంది కాబట్టి తక్కువ విండ్ సౌండ్ ఉంది తీసేస్తున్నా. మనం ఇప్పుడు 4.5 కిలోమీటర్లు హైక్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక చిన్న విలేజ్, వీళ్ళు సివిలైజేషన్కి చాలా దూరంగా, ఎలక్ట్రిసిటీ కూడా లేదు. ఈ మధ్యనే ఎలక్ట్రిసిటీ వచ్చి ఉండొచ్చు. వీళ్ళు నేటివ్ అమెజాన్ ట్రైబ్స్, అమెజాన్ తెగలు. ఇప్పుడైతే మనం ఒక విలేజ్కి వచ్చాము. ఈ విలేజ్లోని అటుపక్క అంటే నదికి అటువైపు కొన్ని విలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు క్రిస్టియానిటీ మతం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒక చర్చ్ లాగా
కమ్యూనిటీ సెంటర్ లాగా నదికి ఇటువైపు కట్టుకున్నారు. వర్షాకాలంలో అయితే మొత్తం నదిలో చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి బోట్ వెళ్ళడం ఈజీ, వాళ్ళకి రవాణా కష్టం. ఇప్పుడు నీళ్ళు తక్కువగా ఉన్నాయి కాబట్టి బాగానే ఉంది. సో మనం చూస్తున్నాం ఆ కొండల వెనకాల ఉన్నది గయానా దేశం. సో గయానా అనేది ఒరిజినల్గా 3 దేశాలుగా విభజించబడింది. బ్రిటిష్ గయానా, ఇంగ్లీష్ మాట్లాడతారు, సురినామ్ డచ్ గయానా, తర్వాత ఫ్రెంచ్ గయానా. సో ఇవ్వండి లోకల్స్ ప్రేయర్ చేసుకునే చర్చ్ ఇది. చూడండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది, గ్రూప్ అంతా ఉంది కాబట్టి. ఇవ్వండి ఇలా పెద్దది చేసి ఇక్కడ ప్రేయర్ చేస్తారు ఇండిజినస్ లోకల్స్ చర్చ్. అమ్మ ఇప్పటిదాకా ఈజీగా వెళ్ళిపోయాము, ఇప్పుడు కరెక్ట్గా వేసుకొచ్చింది. ఇసుక వల్ల కష్టంగా ఉంది అడ్డం, తెలుసు కదా మీకు ఇసుకలో నడడం కష్టం అని. దూసుకెళ్తున్నాం కానీ ఎంతో విల్ పవర్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి అన్నమాట. వీళ్ళందరూ నడుస్తారు, మనం నడుస్తున్నాం. చూడండి ఎలా ఉందో. అదే ఏంజల్ ఫాల్స్ మౌంటైన్, దాన్ని టెపుయి అంటారు. టెపుయి అంటే ప్లాటో లాగా, అంటే పీఠభూమి. చూసారు కదా ఆల్రెడీ 30 minutes నడిచాము, ఇంకా 10 minutes. రివర్ ర్యాపిడ్స్, కొండలు ఉన్నాయి. ర్యాపిడ్స్ అంటే తెలుగు ఎలా అంటారు తెలియదు. సో ఇదిగోండి బ్యూటిఫుల్ సన్ రైజ్. ఈ మౌంటైన్స్ వెనకాల ఉన్నది గయానా దేశం. సో మీరు అది చూసారు కదా, 1000 meters అంటే ఆల్మోస్ట్ కిలోమీటర్ ఎత్తు పీఠభూమి. దాని మించి ఏంజల్ ఫాల్స్ వస్తుంది, అది నేటివ్ ఇండియన్ నేమ్ ఉంది. ఆ ముందుకి ఇంకా వెళ్తే బ్రెజిల్ మాట. చూసారు కదా. సో ఇటు పక్క గయానాలోని బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తున్నాం మనం వెనిజువలా నుంచి. సో అబౌట్ 45 నిమిషాలు 45 minute వాక్. అండ్ నౌ బ్యాక్ టు ద బోట్. చూడండి మన బోట్స్ రెడీగా వచ్చేసాయి. ఎందుకంటే ఘోరమైన ర్యాపిడ్స్ మాట, ఎగుడు దిగుడు పడిపోతామని. ఇప్పుడు ఆడు సువార్త చెప్పాడు మెల్లగా. మళ్ళీ లోపల వెళ్ళి బోట్ తోయాలట, నీళ్ళు ఎక్కువ లేవని. అందరిలోకి బలంగా నేనే ఉన్నాను కదా, నా చేతి తోయిస్తాడు పక్క. సో బలంగా బాగా మంచిగా పుష్టిగా కనపడడం కూడా తప్పే. వీళ్ళందరిలోనే ఇవి నన్ను బోట్ తోయిస్తాడు, పక్క తోయిస్తాడు ఎదవ. ఏం చేయాలి అంతే. తల్లి ఏంజల్ ఫాల్స్ ఇంకా 48 kilometers, 20 kilometers వచ్చాం మొత్తం. 20 కాదు ఇంకా తక్కువ. పొడి అమ్మ రోజంతా 8 గంటలు పడుతుంది అక్కడికి వెళ్ళేసరికి. సో సన్ లైట్ బాగా వచ్చేసింది, చూసారు కదా సన్ రైజ్. ఇవ్వండి నెక్స్ట్ సెట్ మళ్ళీ బోట్లో వెళ్తున్నాం. సో ఇది ఎంతకాలం వెళ్తామో తెలియదు, ఇది వెళ్ళాక మళ్ళీ ర్యాపిడ్స్. సో చూద్దాం. సరే చిన్న సీట్ లాగా అక్కడ నువ్వు పడిపోతుందేమో. చూడండి ర్యాపిడ్స్ వచ్చేలాగా, చూసారు కదా. Nosotros vamos a empujar nosotros. నాకు చెప్తున్నాడు పుష్ చేయమని దొంగ. We're going to push the boat, okay? Put the size. అలా పుష్ చేయాలంట. చూడండి గైస్, ఈ ర్యాపిడ్స్లో చల్లాలి ఇప్పుడు. ఏం అడ్వెంచర్ రా నాయన, తప్పించుకోవడం అలా తోయాలి. మధ్యలో ర్యాపిడ్స్ మా అందరి చూపించాడు. నాకు కాళ్ళు చేతులు అన్నీ రగిడేసుకున్నాయి, రక్తం కారుతుంది. నెక్స్ట్ దానికి అయితే బాబు నేను చేయలేని చెప్పేస్తాను. ఆ ర్యాపిడ్ ఎంత ఫోర్స్ఫుల్ ఉందంటే ఎవరు అసలు కట్టుకోలేకమాట. విపరీతంగా ర్యాపిడ్స్కి మెంటలెక్కిపోయింది. మీకు చూపిస్తాను, కాళ్ళు చేతులు అన్నీ కోసేసుకున్నాయి ఆ రాళ్ళకి. బాబోయ్ చాలరా బాబు ఇంకా. సో అక్కడ బోట్ని మేము తోయలేకపోయాం, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తుంది రివర్. ఇక్కడ మొత్తం కాళ్ళు చేతులు రగిడిపోయి ఒక ఆయన అయితే ఒక 100 meters ముందుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన బోట్లో వెళ్ళి దాన్ని తీసుకొచ్చాడు. ఇదిగోండి ఇది టెపుయి, మీరు చూసారు కదా. మనం సర్క్యులర్గా వెళ్తున్నాం, రివర్ మీద వెళ్తున్నాం కాబట్టి అడవిలో అడ్డదిడ్డంగా వెళ్ళలేం కదా. సో రౌండ్గా వెళ్ళి అక్కడ ఇంకో నదిని కలిసి ఆడికి వెళ్తాం అన్నమాట. అసలు ఇలాంటి థ్రిల్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. 8 నుంచి 10 గంటలు పడుతుందంట, ఎందుకంటే నీళ్లు ఎత్తుకోవడం అంతాను అమేజింగ్ ఉంది గైస్, నేను చెప్పలేను. ఇగోండి ఒక మౌంటైన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంకో 4 సార్లు నీళ్లు లేక తోసాము. ఇప్పుడైతే స్మూత్గా వెళ్ళిపోతున్నాం. నీళ్ళు ఎక్కడైతే 2 అడుగుల కన్నా ఎక్కువ ఉన్నాయో బోట్ వెళ్ళిపోతుంది, లేకపోతే బోట్ అంటారో ఏమంటారో అది కిందది టచ్ అయిపోయి బోట్ ఇరిగిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం స్పీడ్గా వెళ్తున్నాం. మౌంటైన్ మీరు మొత్తం సీనరీ చూడండి. ఇవ్వండి మొత్తం టెపుయి, మొత్తం పీఠభూములు.
ఎదురుగా మీకు కనిపిస్తున్నాయి చూడండి ఎంత మ్యాసివ్ మౌంటైన్స్. హెలికాప్టర్ అయితే మనం సింపుల్గా 2 గంటల్లో వెళ్ళేసి వచ్చేసాము. మన లాడ్జ్ నుంచి 2 బోట్స్లో బయలుదేరాం. ఇదిగోండి ముందర బోటు. ఒక్కసారి మీరు మౌంటైన్స్ చూడండి. మొత్తం మళ్ళీ చెప్తున్నాను, 5 సార్లు చెప్పుకుంటాను. టేబుల్ మౌంటైన్స్ ఇన్ని కలిసి అసలు ఇలాంటి బ్రెత్ టేకింగ్ సీనరీ అయితే అమెజాన్ జంగుల్లో ప్లస్ ఇలాంటి మౌంటైన్స్ వెరీ రేర్. చూడండి ఇందాక చూసినట్టు ఇక్కడ నీళ్లు తక్కువ మట్టం ఉంది కదా, అందుకని బోట్ తోయాలన్నమాట. నేనైతే ఈసారి తోయను, నాకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలాయి. నాకు మళ్ళీ అంత రోజులు చచ్చిపోయి కొట్టుకు వెళ్ళిపోతాం అనుకున్నామాట. అంత బలంగా ఉంది కరెంట్ అంటే నదీ ప్రవాహం. సో నీటి మట్టం సరిగ్గా లేకపోవడం వలన మనమేమో ఇదిగోండి ఈ జంగిల్లోంచి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఎందుకంటే ఆ బోట్లు అంత బరువుతో వెళ్ళలేవు. సో ఇప్పుడు ఫస్ట్ టైం అయితే తోసాము, ఈసారి తోయకుండానే బరువు లేకుండా బోట్లు వెళ్ళిపోతున్నాయి. సో ఇదిగోండి ఈ దట్టమైన జంగిల్లోంచి వెళ్ళాలి. ఈ అమ్మ ఇక్కడ పావులు ఉంటాయి అన్నాడు, ఏమవుతుందో మరి. నేను నెక్స్ట్ టైం మరి రానురా బాబు, అయిపోయింది పని. అనుష్క స్వాతి వస్తే హెలికాప్టర్లో చూపించేస్తాను మనకి. ఇది మళ్ళీ 6 గంటలు ఈ బోట్లోని నడుము పడిపోతుంది. ఒకటి అమ్మ ఇదేం అడ్వెంచర్ రా నాయన. చూడండి మేము ఆ పాము చూశారంటే నేను ఇంకా నాకు పులి అన్న భయం లేదు, పాము అంటే భయం. అదే పాము కనబడిందంటే అయిపోయింది ఆ పని. ఇంకా ఇంద్రాబాబు ఇది అమ్మ చూసారు అది. ఇందాక హెల్ప్ చేశాను కదా, షూస్ అన్నీ వెట్ అయిపోయి. ఇందిరాబాబు ఇది చూసారా, అస్సలు సిస్సలైన అడ్వెంచర్. అదృష్టం కదా, ఇదన్నమాట విషయం. వావ్ చూడండి, ప్రపంచంలో ఎన్ని వింతలు చూసినా, ఎన్ని మూలలు చూసినా ఇంట్లో కూర్చొని డైలాగులు వేయడం చాలా చాలా ఈజీ లెక్చర్లు. కానీ ఇలాంటి సీనరీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అన్నమాట, అబ్బా ఇంటి బయటకు వచ్చాం, ఇది టీవీలో చూడాల్సింది మన కళ్ళుతో మనం చూస్తున్నాం అన్నది అద్భుతమైన అనుభూతి, మాటల్లో వర్ణింపలేనిది. జరా బోట్లు స్టక్ అయిపోయి రావట్లేదు, అందుకే మేము బోట్ నుంచి వచ్చేసాం. వాళ్ళు పాపం మొత్తం తోస్తున్నారు అనమాట. చూడండి బ్యూటిఫుల్ సీనరీ, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మనం సగం దూరం వచ్చాం, ఇంకా అంతే. నాకైతే అయిపోయింది, ఇంకా అసలు ఓపిక లేదు, నడుము పడిపోయింది. కాకపోతే ఇదిగోండి బోట్లు ఎలా తోస్తున్నా చూసారా, ఇలానే తోసాం ఇందాక. ఇదైతే పెద్ద కరెంట్ లేదు, ఇందాకైతే మాత్రం సత్యం ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మొత్తం తోసాం, మొత్తం కాళ్ళు చేతులు అన్నీ లేచిపోయి అందరు విన్ను. సో ఇప్పుడైతే పాపం వాళ్ళే తోసుకుంటున్నారు, ఎందుకంటే అంత ఫాస్ట్ లేదు. ఇందాకైతే చాలా ఫోర్స్గా నీళ్ళు తోస్తుంది అన్నమాట. ఇదిగోండి బోట్ వచ్చేస్తుంది. సో అది విషయం. నా ఫోన్లో స్పేస్ అయిపోయింది, చాలా డిలీట్ చేసేయాల్సి వచ్చింది. వేరే రివర్ నుంచి ఈ రివర్కి వచ్చాం. ఇది మెరు రివరు, ఇదే ఏంజల్ ఫాల్స్ కింద పడి నీళ్ళు అవుతుంది కదా, ఈ రివర్ అన్నమాట. కొండ మేంచి వచ్చి అక్కడ ఫాల్ లాగా పడి ఈ నీళ్ళు కంటిన్యూ అవుతాయి. సో అక్కడ 2 జంక్షన్ వస్తే ఆ జంక్షన్లోంచి వచ్చాం అక్కడికి. ఒకటి ఏమో మళ్ళీ ర్యాపిడ్లు వచ్చాయా బొక్కలాగా. చూడకుండా అమ్మా. ఓకే 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 చూసారు కదా, మిగతా ర్యాపిడ్లన్నీ దిగాం. ఫస్ట్ది అయితే చాలా ఘోరంగా ఉంది, 2ది ఓకే, 3వది మేము దిక్కున్నానే అయిపోయింది. నీళ్లు తక్కువ ఉండడం వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. చూడండి, రాళ్ళు చూడండి కనిపిస్తున్నాయి, అందుకని చూసారు కదా, అందుకని మోటార్ వెళ్ళట్లేదు. ఇప్పుడు చేత్తోని రోజు వేస్తున్నారు.
అయిపోయింది. థ్యాంక్ యూ. సో వచ్చేసాం మనం ఏంజల్ ఫాల్స్ రివర్కి. ఇక్కడి నుంచి ఇంకా 2 గంటలు, ఇంకో 2 గంటలు డ్రైవ్ చేయాలన్నమాట. కానీ సీనరీ మాత్రం అలాగా ఇలాగా లేదు, అదిరిపోయింది. చూడండి, చూసారా బ్యూటీ. మొత్తం 6 గంటలు గైస్ బోట్ రైడ్. ఆలోచించుకోండి ఎవరైనా రావాలంటే. అమ్మ తల్లి రా 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 రా. చూసారా మొత్తం ఎలా ఉన్నాయో ప్యారలల్గా. ఒకటి కాదు, ఒకదానికే మనం టేబుల్ మౌంటైన్ సౌత్ ఆఫ్రికా చూసి పిచ్చెక్కిపోతాం. అలాంటిది 1, 2, 3, 4 అలా వస్తూనే ఉన్నాయి. చూడండి బోట్ వెళ్ళట్లేదు, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఆగిపోయింది, మళ్ళీ తొయ్యమంటున్నాడు దిగి. ఏందిరా బాబు. చూడండి ఇప్పుడు గైస్ బోట్ వెళ్ళట్లేదు, పాపం వాళ్ళు తోస్తున్నారు. నేను షూస్ వేసుకున్నా, చాలా స్లిప్ అయిపోతుంది. ఇవ్వండి మేము నడుస్తున్నాం. మళ్ళీ ఎక్కడ నీళ్లు మట్టం వస్తే అక్కడ దాకా నడుచుకునే వెళ్ళాలి. ఇదేం అడ్వెంచర్ రా బాబు, బొక్క అడ్వెంచర్. 6 గంటలు అయింది ఇప్పటికి. అస్సలు నచ్చట్లేదు నాకు. అట్లీస్ట్ ఎండ్కి వెళ్ళేసరికి హ్యాపీ అయిపోతాం. చూసారు కదా గైస్, ఎన్ని బ్రేక్లు అంటే మామూలుగా నీళ్లు ఉన్నప్పుడు 3 గంటలు అవ్వాల్సింది 6 ఇందాకలా, ఇప్పుడు 8 గంటలు దాటి ఇంకా 2 గంటలు ఉందంట. ఈ 2 గంటలు అక్కడ మనం ఎక్కడ ఉంటున్నాము, అమెజాన్ జంగిల్ అడవుల మధ్యలో మన కాటేజ్. అక్కడి నుంచి మనం ఇంకో 4-5 కిలోమీటర్లు దాటుకొని ఏంజల్ ఫాల్స్ కిందకి వెళ్తాం అన్నమాట. పైనుంచి చూసేప్పుడు కింద నుంచి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? సో మీకు ఈ వీడియో ఫెంటాస్టిక్గా నచ్చుంటుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సీను, వెనిజువేలా సీను మీరు భారతదేశంలోనే ఎస్పెషల్లీ ఈ జంగిల్ అడ్వెంచర్ అయితే చూడలేదు. అందుకని మీకు రీచ్ మనకి బాగా అవుతుంది, ఇప్పుడు పెరిగింది. కానీ మీకు నచ్చితే షేర్ చేసుకోండి. సో రేపు ఇంకా డీటెయిల్గా మీకు బాగా చూపిస్తాను, ఓకేనా గైస్?